వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రంలో మియావకి విధానంలో వనాల అభివృద్ధి. పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణం. రాష్ట్రం నేడు అప్పులు ఊబిలోకి వెళ్లడానికి ముఖ్య కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమే. కాలుష్య యంత్రంలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలి. రాజాం టీడీపీ ఎమ్మెల్యే. రాష్ట్రంలో గత 5 ఏళ్లు వివక్షతో పాలన చేశారు రాష్ట్ర మంత్రి. అరసాడ గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే. కూటమి సర్కార్ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ లేదు. మాజీ మంత్రి ఆర్కే రోజా. రాష్ట్రంలో మియావకి విధానంలో వనాల అభివృద్ధి. తక్కువ విస్తీర్ణంలో తక్కువ ఖర్చుతో పచ్చదనం పెంపు. మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటుగా తీసుకోవాలి. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే బాధ్యతలు తీసుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వన మహోత్సవం సందర్భంగా విశిష్ట అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి, ప్రకృతి ప్రేమికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, స్పెషల్ సిఎస్ శ్రీ అనంతరామ్ గారికి, పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారికి, కలెక్టర్ మిస్ నాగలక్ష్మి గారికి, ఇక్కడున్న ఎమ్మెల్సీ ఏసి రత్నం గారికి, వేదిక పైన ఇక్కడికి ప్రముఖులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. ఒక పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే, ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు, ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే, ఆ మహారాజు అంటాడు సేనాధిపతి తోటి, చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు, పక్కన తన మనవాడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనన్నా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నానని. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి, ఆయన దార్శనికతకి నిదర్శనం.
ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఖండించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారని ఆరోపించారు. అలాంటిది 12 రోజులు పోయిన తర్వాత లేదా 21 రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు 99% బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ 99% ఎక్కడైనా వస్తుందా? 12 గంటలు వాడిన ఈవీఎంలు, దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వండి దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి? ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే? అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే. అంటే మనం ఏమని పిలవాలా? ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా? ఇంత మోసం జరుగుతూ ఉంది. ఇంకొక అంశము ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. 61 ఎమ్మెల్యేలు దగ్గరగా వచ్చిన ఎన్నో ఎమ్మెల్యేలు 60 దాకా వచ్చినట్టున్నాయి. ఒక ఎంపీ గెలవలేదండి. అంటే బీజేడీకి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాల అంటే ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా పోను క్రాస్ ఓటింగ్ వేశారంటే అక్కడ నిజంగా ఒరిస్సాలో 2 ఒకటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా. ఆ పేపర్లో ప్రతి చోట కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది, దాన్ని డైవర్ట్ చేయాలి. అంటే దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ, దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు. 11 నుంచి 12% అదనంగా ఓట్లు నమోదైనవి అని పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో. మరి ఇవన్నిటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్, 2 ఎంపీలతో పార్టీలో చేర్చుకుని 3 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకుని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మా బౌటోళ్ళు అందరూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ 1. రెండో అంశము, గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిలు స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్గా పట్టుకున్నారు ఆ కెమెరాని. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట. కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు? దీన్ని కప్పిపుచ్చే. రాష్ట్ర నేడు అప్పుల ఊబిలోకి వెళ్లడానికి ముఖ్య కారకుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని నర్సన్నపేట ఎమ్మెల్యే బుగ్గు రమణమూర్తి విమర్శించారు. నర్సన్నపేట మండలం కిల్లం గ్రామంలో ఆయన మాట్లాడుతూ, మధ్యన తారు రోడ్లు వేసినాం, అలాగే గ్రామాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేసినాం. అయినప్పటికీ ప్రజలు ఏదో ఆశించి మరి తెలుగుదేశం పార్టీకి అధికారం చంద్రబాబు నాయుడు గారికి లేకుండా చేశారు. గడిచిన 5 సంవత్సరాలు చూశారు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమిటి. ఎక్కడైనా గ్రామాల్లో ఒక పిడికి మట్టేశారా? కాకపోతే ఒక కాలువ బాగు చేసినారా? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎలాగ దోసుకోవాలి, ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఏ విధంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒకే చేయంతో పనిచేశారు. అంటే దోపిడీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది తప్పించి ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఆ
వేళ వరకు స్వతంత్రం వచ్చి 53వ సంవత్సరంలో స్వతంత్రం అంటారు. మన రాష్ట్రం ఏర్పడి 1953లో ఏర్పడితే 2019 వరకు 3,60,000 కోట్లు ఈ రాష్ట్రం తాలూకు రుణమైతే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 10-11 లక్షలు అంటే 10 లక్షల పైచీలకు 11 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసినారు. అంటే నువ్వు చేసిన ఘనత ఏంటంటే ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలించారు. సుమారు 70 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఖర్చు పెట్టింది అప్పు చేసింది 3,60,000 కోట్లు అయితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు. పోలవరం పడకేసింది, రాజధాని నిర్మాణం ఆగిపోయింది, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. కానీ అప్పులు చూస్తే ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది. మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్న ఆలోచనతో ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ సహకారంతో ఈ రాష్ట్రాలను గాడిలో పెడుతున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవన్నీ పరిష్కరించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. విజ్ఞైన ప్రజలు ఆలోచించాలి. ఈవేళ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సమస్యలు ప్రాధాన్యత కరములు తీర్చగలం, కానీ మొదట్లాగా ఏదో అడిగినట్టు ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అవేళ మీరు ఏవైతే వినాయక చవితి సందర్భంగా కాలుష్యం యంత్రంలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని రాజాం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం రోడ్డులో మట్టి వినాయకుల విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. మరి ముందుకెళ్ళండి ఓకే సార్. అలాగే జది ఈరోజు రాజాం పట్టణంలో వినాయకుల విగ్రహాలు మట్టి విగ్రహాలు 2,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి పర్యావరణాన్ని రక్షించాలని మట్టి నమూనాతో మట్టితో ఈరోజు విగ్రహాలు తయారు చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పొల్యూషన్ మీద చాలా కఠినంగా ఉంది. ఇప్పటికే చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణం రక్షించాలనే ఒక స్లోగన్తో నిన్నే మనం మొక్కలు కూడా నాటే కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆయన విజన్ 50% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో మొక్కలతో ఉండాలి, చెట్లతో ఉండాలి, తద్వారా గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలనేది ఆయన విజన్, ఆయన కోరిక. మరి అందులో భాగంగానే మేము ఈరోజు పర్యావరణాన్ని రక్షిస్తూ ఈరోజు వినాయక విగ్రహాలు అయితేనేమి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం రాజాంలో కూడా లక్షలాది మొక్కలు నాటాలనే ఒక దృఢ నిశ్చయంతో మేము ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మేము కూడా
మేము కూడా జత కలిసి ఈ రాజాం కాన్స్టిట్యున్సీ అన్ని విధాల మరి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లు వివక్షతతో పాలన చేశారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలి మండలం రావి వలస గ్రామంలో జరిగిన సభలో ఆయన గత ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏం ప్రభుత్వం అంటే జాగీరా? ఒక ప్రభుత్వం వస్తుంది, తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది. 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నాం. సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు కట్టిన భవనాలు కాదా? చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు కాదా? ఇది చంద్రబాబు నాయుడు భవనం కట్టాడు, ఇది చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాడు. నేను అధికారంలోకి వచ్చాను, ఆ భవనం ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది, ఆ ఇల్లు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని 5 సంవత్సరాలు తెలుగుదేశం కట్టిన భవనాలన్నీ ఈ రోజు పుచ్చిపోయి రంగులు లేక, ఓపెనింగ్ లేక గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏం పాలన జగన్ తొత్త, నా తొత్త? ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం, ఈ గౌరవాన్ని మన అధికారంలో ఉంటే నిలబెట్టుకోవాలి. ఈ రోజు మేము ఊరొచ్చాను, గత ప్రభుత్వంలో 3 భవనాలు కట్టారు. ఏం సర్పంచ్ ఇంటిలోంది కట్టాడా? జగన్ ఇంటిలోంది కట్టాడా? నా ఇంటిలోంది కట్టాడా? ప్రజల డబ్బు భవనాలు కట్టారు. ఏం గత సైకోలాగా నేనే ఇది జగన్ కట్టాడు కదా ఓపెన్ చేయకపోతే నష్టం ఎవరిది? ప్రజలదా? గ్రామస్తుందా? ఎవరిది నష్టం? ఈ రోజు నేను వచ్చాను, ఎవడు కట్టాడని కాదు, భవనాలు ఓపెన్ చేశాను. దట్ ఈజ్ ప్రభుత్వం, దట్ ఈజ్ గవర్నమెంట్. ఏదో గత ప్రభుత్వంలో వైసీపీ సర్పంచ్ కట్టాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేశాడని ఈ రోజు అవి నేను ఓపెన్ చేయకుండా తాళాలేస్తే అది ధర్మమా అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చాను. ఏఎన్ఎం గారు, రేపటి నుంచి మీకు అందులో ఉండండి, పశు వైద్యశాల అందులో పెట్టండి, సెక్రటేరియట్ ఇందులో పెట్టి మీరు పాలన చేయండి, పాలన నడిపించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ప్రభుత్వం చేసినటువంటి నిబంధన. ఏం గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగాయా? ఏ రోజైనా ఇటువంటి నిర్ణయాలు జరిగాయా? కక్ష సాధింపు తప్ప ఇంకొక విషయం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక రాయవలస గ్రామానికి వద్దాం. తెలుగుదేశం పార్టీ కంచుకోట, కొన్ని కారణాల వల్ల ఓట్లు పోవచ్చు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయం, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈ రోజు ఈ గ్రామానికి 6 గంటల సేపు తిరిగాను మొన్న ఎలక్షన్ లో, ఇంటింటికి, వీధి వీధికి అన్ని సమస్యలు తెలుసు. ప్రధానమైనటువంటి సమస్య రోడ్డు సమస్య. మన జంక్షన్ నుంచి వడ్డితాండ వరకు ఆ రోజు నేను మంత్రిగా డబ్బులు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి ఓపెన్ చేశాను, శంకుస్థాపన చేశాను, పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారిపోతే ఆ వర్క్ క్యాన్సిల్ చేశారు. ఏం నేను నడుస్తానా? ఏం వైసీపీ వాళ్ళు నడరా? ఇతర రాజకీయ పార్టీలు నడవా? 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీద ఒక పైసా ఖర్చు పెట్టకపోతే ఈ రోజు నేను వస్తే నేనే సిగ్గుపడుతున్నాను. నా నియోజకవర్గంలో ఇటువంటి రోడ్లున్నాయి, అయినా నేనేం చేయలేదు 5 సంవత్సరాలు పాలనలో. అరసాడ గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే కోన్రు మురళీమోహన్. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద బిడ్డలా అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకి లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దిశగా టీడీపీ పనిచేస్తున్నదని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ కూడా ఎంతో భరోసా కల్పించింది. టోటల్ 6,340 సార్, 19 లక్షలు 19 కోట్లు, 19 లక్షలు మన ప్యాకేజ్. అంటే ఏ స్కీములు చేయాలి, ఏ స్కీముల ద్వారా అందరూ కూడా బాగుంటారని ఆలోచన ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలి అంటే
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ కార్యక్రమం పెట్టాం. ఇప్పటికే 90% పూర్తయింది. సాయంత్రానికి 100% కూడా పూర్తి చేస్తాం. మరి రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ కార్యక్రమం నెలకి 4,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నామంటే బహుశా ఈ దేశంలో ఆంధ్రప్రదేశే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అలాగే రాష్ట్రం చాలా అప్పులు ఉంది. మరి దగ్గర 10 నుంచి 15 లక్షల మధ్య అప్పుల్లో ఉంది. అయినప్పటికీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్డ్గా వెళ్ళి ఈరోజు పెన్షన్ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులకి, అలాగే పెన్షన్లకి, ఉద్యోగ పెన్షన్లు అందరికీ కూడా 1వ తారీఖు నాడే ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక విజన్ నాయకుడు చేయగలడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది కాబట్టి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడే మొదలైంది. మరి మిగతా దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీస్లు ఇప్పుడు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మన దేశంలో టాప్ 1, 2లో ఉండే విధంగా ఆయన ఒక ప్లాన్డ్గా విజన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తల నుంచి, ఇండస్ట్రియలిస్టుల నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి తద్వారానే మనం ఎంత తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలనే ఒక మరి మెయిన్ థీమ్, ఒక కార్యక్రమం పెట్టుకుని చేస్తారు. అందుకోసం ఈరోజు ఆయన ఎంత తప్పు తెచ్చినా దాని ద్వారా మళ్ళీ సంపద వచ్చి, సంపద ద్వారా పేద ప్రజలకి న్యాయం చేయాలి, పేద ప్రజలకి వారి అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన రాజాంకు సంబంధించి అయితే మరి ఖచ్చితంగా సెప్టెంబర్ 15వ తారీఖు నాడు అన్న క్యాంటీన్ కూడా ప్రారంభమవుతుంది. అలాగే దఫాలుగా ఈ సంవత్సరంలోపే సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటి చేపట్టడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి నిన్నే మనం మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు కలిసి మరి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ మరి 100కి మరి 100 ఎకరాల్లో అంటే 50% మరి మొత్తం కూడా ఫారెస్టేషన్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో భాగంగా మన నియోజకవర్గం, రాజాం నియోజకవర్గం కూడా మరి దాన్ని టేకప్ చేసి మరి ఎక్కువ ఫారెస్టేషన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడానికి మేము కానీ మా నాయకులందరూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. కూటమి సర్కార్ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలో నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ, హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం.
నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో